ఈరోజు నాగుల పంచమి. ఈ నాగుల పంచమి వెనుక ఉన్న నాకు తెలిసిన ఒక కథను మీకు చెప్తాను. మహాభారత కాలంలో జనమేజయుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని తండ్రి పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే ఒక నాగరాజు కాటు వేయడం వల్ల మరణించాడు. తండ్రి మరణానికి కోపగించిన జనమేజయుడు నాగులన్నిటినీ నాశనం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. యాగశక్తితో సర్పాలన్నీ ఆ అగ్నిగుండంలో పడి మరణిస్తాయి. అప్పుడు అక్కడికి జరత్కారు మరియు నాగకన్య మానసాదేవి పుత్రుడైన ఆస్తిక మహర్షి తన తల్లి వంశమైన నాగజాతిని రక్షించాలనే ఉద్దేశంతో ఆ యాగశాల ఆ సర్పయాగ దగ్గరికి వెళ్తాడు. జనమేజయుడి దగ్గరికి వెళతాడు. ఆస్తిక మహర్షి యొక్క జ్ఞానం మరియు అతని యొక్క వాక్చాతుర్యాన్ని మెచ్చుకొని నీకేం వరం కావాలో కోరుకోమని ఆస్తిక మహారాజును జనమేజయుడు అడుగుతాడు. వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపేయమని కోరుకుంటాడు. వెంటనే ఆ రాజు ఆస్తిక మహారాజు అడిగిన వరాన్ని ఇచ్చేస్తాడు. అలా సర్పాలన్నీ పునర్జీవం పొందుతాయి. ఆ రోజే శ్రావణ శుక్ల పంచమి. ఆ రోజు నుంచే మనము ఈ రోజుని నాగుల పంచమిగా జరుపుకుంటాము. ఇంకా చాలా రకాల కథలు ఉన్నాయి. నాకు తెలిసిన కథ ఇది. అలా నాగులన్నీ ఈ రోజున పునర్జీవం పొందినాయి కాబట్టి ఈరోజు మనం నాగులని పూజిస్తే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది. అలాగే మన వంశం కూడా వృద్ధి చెందుతుందని పురాణాల ప్రమాణం. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.